మనం మధ్యాహ్నం ఉన్నప్పుడు వినలేదు అన్నాడమ్మ. నాకు తెలిసి వినలేదనే అనిపించింది. ఎందుకంటే ఆయన రియాక్ట్ అవ్వలేదు, ఇంకొక ఆయన ఉన్నారు చూడు మర్యాద ఓకే రియాక్ట్ అయ్యాడు. నాకు విన్నాడు అనిపించింది. ఆయన అయితే రియాక్ట్ 4-5 సార్లు అన్నానమ్మా. మనమే గట్టిగా అన్నావు. ఆయన అంత గట్టిగా అన్నది వినకుండా ఉంటాడా? అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను విన్నాడని అనుకున్నా. అండ్ ఇంకోటి ఫస్ట్ నుంచి కూడా ఆయన అక్కడ కొంచెం అడిగారు ఏంటి సమస్య ఓకేనా అంటే మీరు ఓకే అయితే నేను ఓకే అని అంటాడు, నేను ఓకే అయితే మీరు ఓకే అని అంటాను. నేను ఇలా కన్వర్సేషన్ నడుస్తున్నప్పుడు ఓకే మన ఇద్దరికి ఒకటి నడుస్తుంది, మనోడు కొంచెం కనెక్ట్ అవుతున్నాడేమో అంటే నేను టోటల్గా అనుకుంది ఏంటి, ఓన్లీ గేమ్స్లోనే అలా ఉంటాడేమో, బయట మంచిగానే ఉంటాడేమో అని నేను అనుకున్నా. అండ్ ఇంకోటి ఆయన ఫీల్ అయ్యాడు, నాకు అర్థమైంది. అది కూడా ఎందుకు అదే మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోవాలి తొంగి చూసినందుకు నాకేం జరిగిందో అదే జరిగింది. బర్రీ అన్న వీళ్ళంతా కొంచెం గట్టిగా నవ్వారు, అది ఆయన అట్టయ్యాడు. అది నాకు ఫీల్ అయింది, దానికి నాకు అర్థమైంది. నేను అదే చెప్తున్నాను అప్పటి నుంచి. వస్తున్నాను చెప్పు పో. ఆఫ్ చేయమని చెప్తామ్మా, వస్తున్నాను డిస్కషన్లో ఉన్నాను కదా. ఆఫ్ చేయమని చెప్తే ఏమైంది? నువ్వు ఇది మిస్ అవుతావు అని బాధ. సో అది అయిపోగానే నాకు అర్థమైపోయి అన్న వెళ్ళి హక్ చేసుకుని సారీ అన్న ఇంకోసారి రిపీట్ చేయను అంటే ఓకే అన్నాడు. అయిపోయింది అక్కడతో కథ. ఎప్పుడన్నావు ఈ కన్వర్సేషన్ కంటే ముందే వెళ్ళి హక్ చేసుకుని సారీ అన్న, బాయ్ ఫ్రెండ్స్ సారీ అన్న ఓకే అన్నాడు. అన్న తర్వాత నువ్వు సారీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అన్నావు కదా, దానికి కోపం వచ్చినట్టుంది. మళ్ళీ సారీ చెప్పిన తర్వాత ఇంక అనలేదు, గుండంకులు అన్న తర్వాతే సారీ చెప్పాను నేను. ఒరే కాదురా, ఇక్కడ మనం తినేటప్పుడు నువ్వు మళ్ళీ గుండంకులు అన్నావురా, అప్పుడే నవ్వింది మేము. మళ్ళీ అప్పుడే సారీ చెప్పా. మళ్ళీ చెప్పావా సారీ? మధ్యాహ్నం అసలు సారీ చెప్పలా, మధ్యాహ్నం అసలు ఈ డిస్కషన్ రాలేదు. ఇందాకే ఒక్కసారి అన్నాను, ఆ ఒక్కసారికి ఫీల్ అయ్యాడు. ఫీల్ అవ్వగానే నేను వెళ్ళి హక్ చేసుకుని సారీ అన్న ఇంకోసారి అన్నాను అని అన్నా. ఓకే అయిపోయింది, మనోడు కూడా ఓకే అన్నాడు. ఈ గ్యాప్లో ఆలోచించేసుకున్నాడమ్మా. నాకు అర్థమైంది, అది నాకు అనిపించింది. నేను ఎక్కువసేపు మాట్లాడటానికి రీజన్ కూడా అది. నాకు అసలు ఆర్గ్యూ చేయాలనే లేదు మైండ్లో. బట్ నేను చెప్పలేదు అనుకో, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అనుకో, నాకు తప్పు అయిపోతుంది అంతే.